హలో నమస్తే. మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి నిన్న అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడింది చూసిన తర్వాత, ఈ ప్రభుత్వానికి కాస్తైనా సిగ్గుండదా అనిపించింది. కాస్తైనా సిగ్గుండదా అనిపించింది. ధైర్యంగా, ఓపెన్‌గా కాలేజీలన్నిటిని ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెడుతూ, పీపీపీ అంటే అబ్బే! ప్రైవేట్‌కి కాదు అని ఎలా మాట్లాడగలుగుతున్నారు? మీ మనస్సాక్షి ఎలా ఒప్పుకుంటోంది దానికి? ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వట్లేదు. ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి ఓపెన్‌గా చెప్తున్నారు. ఈ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏంటి అంటే సమాధానం చెప్పగలిగే పరిస్థితిలో ఈరోజు మీరు లేరు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి వైసీపీకి ఆన్సర్ చెప్తున్నారు. ఆన్సర్ చెప్పాల్సింది వైసీపీకి కాదు, రాష్ట్ర ప్రజలకి. ప్రైవేట్ వ్యక్తులకు కాలేజీలు ఇచ్చేసి ప్రైవేట్ పరం కాదంటే ఎలా? ఏం ఆశించి ప్రైవేట్ వ్యక్తి వచ్చి మెడికల్ కాలేజ్ కడతాడు? ఏం ఆశించి ప్రైవేట్ వ్యక్తికొచ్చి మెడికల్ కాలేజ్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు? ఏం ఆశించి ఓ ప్రైవేట్ వ్యక్తి వచ్చి మెడికల్ కాలేజీలకి డబ్బులు వందల కోట్ల డబ్బులు పెట్టడానికి ముందుకొస్తారు? ఓ వ్యాపారం చేసుకునే వ్యక్తి, ఓ వ్యాపారం చేసుకునే వ్యక్తి, మెడికల్ కాలేజ్ నిర్వహణకి ముందుకొచ్చినప్పుడు అతనికి లాభం లేకుండా ప్రభుత్వానికి లాభం చేయడం కోసం, పేదలకు లాభం చేయడం కోసం వస్తారా? అప్పుడు దీన్ని పీ4లో పెట్టి డబ్బులున్నోళ్ళందరినీ మెడికల్ కాలేజీలు కట్టండి అని చెప్పుండాల్సిందేమో. ఎలా సమర్థించుకుంటారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని? ఏంటి పీపీపీ అంటే? 8,000 కోట్ల రూపాయలకు పైగా అవసరం ఉంది. వైసీపీ 1,500 కోట్లు పెట్టింది. నేనొచ్చిన తర్వాత ఇంకేదో పెట్టాను. 800 కోట్లు అని మీరే చెప్తున్నారు. అప్పుడు ఇంకా మీరు పెట్టాల్సింది 5,000 కోట్లో, 6,000 కోట్లో. వచ్చే 2 ఏళ్లలో, 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజ్ కోసం ఒక 4, 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉందా? సింపుల్‌గా ఆన్సర్ చెప్పండి. వచ్చే 4 ఏళ్లలో ఓ 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 17 మెడికల్ కాలేజీలు నిర్మించి, పేద ప్రజలకు, పేద విద్యార్థులకు న్యాయం చేసే పరిస్థితిలో ప్రభుత్వం ఎందుకు లేకుండా పోతోంది? ఈ 4, 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేక, ప్రైవేట్ వ్యక్తులను ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఎందుకొస్తుంది? అసలు పీపీపీ అంటే ప్రైవేట్ కాదు అని ఎలా చెప్తున్నారు? మీ కాన్షియస్ ఎలా ఒప్పుకుంటోంది? ప్రైవేట్ వాళ్ళు నిర్మించి తర్వాత మనకిస్తారు. మనకింకా మేలు జరుగుతుందని చెప్తారా? ఒక ఆన్సర్ చెప్పండి. విద్యార్థులకు ఏ రకంగా మేలు జరుగుతుంది? 100 సీట్లుంటే 50 సీట్లు కన్వీనర్ కోటాలో వెళ్ళిపోతే, 50 సీట్లు మీరు సెల్ఫ్ ఫైనాన్స్‌లో అమ్మేసుకోండి అని ప్రభుత్వం చెప్తుంటే, ఆ 50 సీట్లోనే మొత్తం రిజర్వేషన్ రావాలి, ఓపెన్ రావాలి. ఈ మిగిలిన 50 సీట్లు ఎవరైనా డబ్బులున్నోళ్ళు మాత్రమే కొనుక్కోవడానికి అవకాశం ఉంది. డబ్బులున్న వాళ్ళు మాత్రమే కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఓపెన్‌లో కూడా లేవు. రాష్ట్ర ప్రజలు గమనించండి ఆ సీట్లు. 50% సీట్లు డబ్బున్న వాళ్ళ పిల్లలు డబ్బులు కట్టి చదువుకోవచ్చు. మిగతా 50% సీట్లలో మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మిగతా అన్ని ఓబీసీలు, ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించిన వాళ్ళు అందరూ దాంట్లోనే వస్తారు. నష్టం చేస్తున్నట్టా? లాభం చేస్తున్నట్టా? ఏంటి లాభం? ఎలా కనపడుతుంది మీకు లాభం? మెడికల్ కాలేజీలని 33 సంవత్సరాల తర్వాత ఈ పీపీపీ మోడ్‌లో తీసుకున్న వాళ్ళు ప్రభుత్వానికి ఇస్తారట. దాంట్లోనే తెలుస్తోంది గదా! అబ్బబ్బే! పీపీపీ అంటే ప్రైవేట్ పరం కాదని మీరే జెప్తారు. 33 ఏళ్ల తర్వాత 33 సంవత్సరాల తర్వాత ఆ కాలేజీలు మళ్ళీ ప్రభుత్వానికి ఇస్తారని జెప్తున్నారు. అంటే ఈ 33 సంవత్సరాలు కాలేజీలు ప్రభుత్వం ఆధ్వర్యంలో లేవు అని మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్పినట్టు కదా! 2 సంవత్సరాల్లో పూర్తవుతాయంట. 33 సంవత్సరాల తర్వాత కాలేజీలు మళ్ళీ తీసుకొచ్చి ప్రభుత్వానికి ఇస్తారంట. అంటే మిగిలిన 31 సంవత్సరాలు ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి నిర్మాణం చేసిన కాంట్రాక్టర్‌లో తీసుకున్న వాళ్ళు పేద ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తారనమాట. 3 దశాబ్దాల పాటు ప్రజల ఆరోగ్యాన్ని, మెడికల్ సీట్లని పీపీపీ మోడ్‌లో తీసుకున్న వాళ్ళకు కట్టబెట్టేసి, 3 దశాబ్దాల తర్వాత అవి మనకు చేతికొస్తాయి. 3 దశాబ్దాల తర్వాత ప్రభుత్వానికి ఆస్తిగా మారతాయని మీరు చెప్తున్నారంటే హిపోక్రసీ కాకపోతే ఏంటిది? 4,000 కోట్లు 4 సంవత్సరాల్లో ఖర్చు పెట్టితే ఎవడికి 30 సంవత్సరాల పాటు ఇచ్చే అవసరమే లేదు కదా మనకి. ఏం అవసరం ఉంది? అన్ని అన్ని సంవత్సరాల పాటు ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వైసీపీ అనుకున్నట్టు కడితే 20 సంవత్సరాలు పడుతుందా? 1,00,000 కోట్లతో మనం రాజధాని కడితేనేమో 3 సంవత్సరాల్లో అయిపోతుందా? 4,000 కోట్లతో 17 మెడికల్ కాలేజీలు కట్టాలంటేనేమో 23 సంవత్సరాలు పడుతుందా? ప్రపంచంలో అనేక అద్భుతాలు చేశారు కదా మీరు. చేసి చూపించండి. 2 ఏళ్లలో కట్టి చూపించండి. 2 ఏళ్లలో ప్రైవేట్ వ్యక్తి 17 మెడికల్ కాలేజీలు కట్టగలిగినప్పుడు, ప్రభుత్వం 3,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న ప్రభుత్వం 2 ఏళ్లలో మెడికల్ కాలేజీలు కట్టలేదా? ఎందుకు కట్టలేదు? మీకు ఆలోచన లేదు. చిత్తశుద్ధి లేదు. కట్టాలనే ఆలోచన లేదు. ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వాలనే ఆలోచన ఉంది. మీరు కొంతమందికి ప్రామిస్ చేశారు ఆ కాలేజీలు ఇస్తానని. ఆ ప్రామిస్ నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రామిస్ నిలబెట్టుకోవడం కోసం పేద ప్రజల ఆరోగ్యాన్ని రాసిచ్చేస్తున్నారు వాళ్ళకి.
ఆసుపత్రికి వెళ్ళడం అంటే ఇంజెక్షన్ చేయడం, సూది మందు రాసి సూది మందు వేయడం, ఇంజెక్షన్ ఇవ్వడం, లేకపోతే మందులు రాసి ఇవ్వడం మాత్రమే కాదు. టెస్టుల రూపంలో, ఇంకా రకరకాల ఛార్జీల రూపంలో దోపిడీకి గురవుతున్నారు పేదవాళ్ళు. మా రాష్ట్ర ప్రజల్ని దోచుకోండి అంటూ 30 సంవత్సరాల పాటు కొంతమందికి మీరు కాంట్రాక్ట్ ఇచ్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని. మీకు బాకా ఊదే కొన్ని పత్రికలు అద్భుతం, ఇది ప్రైవేట్ కాదు, పీపీపీ అని మాట్లాడుతున్నారు. ప్రైవేట్ కాదు, పీపీపీ ఏంటి? తలకాయలో బుర్రున్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుందా? ప్రైవేటే కాకపోతే 33 సంవత్సరాల తర్వాత వాడు మనకి ఇవ్వడం ఏంటి? ఎవరిపైన ఎవరికి ఆన్సర్ చెప్తున్నారు మీరు? వైసీపీ చేయలేదనే కదా మీకు అధికారం ఇచ్చింది. మీరు చేస్తుందేంటి? మీకు అనుభవం ఉంది కాబట్టి చేస్తున్నారా? మీకు అనుభవం ఉంది కాబట్టి చేస్తున్నారా? ఆ అనుభవం ఉంది కాబట్టి ఎన్నికల ముందు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని మాట్లాడలేదా? ఎన్నికల ముందు ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడలేదెందుకు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీపీ మోడల్‌లో మొత్తం కాలేజీలని 2 ఏళ్లలో నిర్మిస్తామనే మాట చెప్పలేదెందుకు? అప్పుడు మీరు చెప్పిన మాటేంటి? పాత పద్ధతిలోనే మెడికల్ సీట్లు, వైసీపీ ఇచ్చిన జీవోలు రద్దు చేస్తాం అని కదా! మీరు, లోకేష్ గారు మాట్లాడిన మాటలు. ఆ రోజే పీపీపీకి సంబంధించిన అంశం ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు? మోసం కాదు, చీటింగ్ కాదు, కాస్త సిగ్గుపడాల్సిన అంశం కాదు? చెంపలేసుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యాన్ని కూటమి సర్కార్ చెల్లించాల్సొస్తుంది.